అందరికీ నమస్కారం. మనము అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. పక్కవారి గురించే ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటాం. ఏదైనా ఎవరైనా మనకు కొంత ద్రోహం చేస్తే వాళ్ళ మీద అధికంగా ద్వేషాన్ని ప్రకటిస్తూ ఉంటాం. ఆ ద్వేషంతో మనకు మనశ్శాంతి దూరం అవుతుంది. ఈ విషయాన్ని జో రోగన్ పాడ్కాస్టర్ ఈరోజు ఓ పత్రికలో చక్కని అంశాన్ని మనకు అందజేశారు. మీరు ఎవరినైనా ద్వేషిస్తున్నారంటే మీకు మీరు హాని చేసుకుంటున్నట్లే. ఎందుకంటే మీరు మీకన్నా వారి గురించి ఆలోచించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. దీనివల్ల మీ పురోగతి కోసం వెచ్చించాల్సిన విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. దీనికి తోడు ద్వేషమనే ప్రతికూల భావన మీ మనశ్శాంతిని హరిస్తుంది. అందుకే ఏ కారణంతోనైనా ఇతరుల మీద కోపం వస్తే వారిని ద్వేషిస్తూ కూర్చోకండి. ఆ విషయాన్ని ఎంత త్వరగా మర్చిపోతే మీకు అంతా మేలు. ఈ విషయాన్ని మహాభారతం కూడా పగ అడగించుటెంత సుఖంబు అని చెప్పింది. దుర్యోధనుడు పగతో పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతూ తన జీవితాన్నే నాశనం చేసుకున్నాడు. అలాగే రామాయణంలో రావణుడు నిరంతరంగా రామునే తలుస్తూ తన జీవితాన్ని ఆ పగతోటే నాశనం చేసుకున్నాడు. అలాగే మనం ఇతరుల మీద ద్వేషాన్ని చూస్తూ ద్వేషాన్ని ప్రకటిస్తూ ఆ వ్యక్తి కనిపించినంత అప్పుడంతా మనం ద్వేషాన్ని ప్రకటిస్తూ ఉంటే మన శరీరంలోని ప్రతి అవయం కనలిపోవడము, బీపీ ఎక్కువగా కావడము, అనారోగ్యం పాలు కావడం జరుగుతూ ఉంటుంది. చింత చితి అనే రెండు పదాలు మనకు చక్కగా కనిపిస్తూ ఉంటాయి. మధ్యలో సున్నా మాత్రమే. కానీ చింత మన శరీరాన్ని ప్రతిరోజు దహించి వేస్తుంది. చితి అంటే చనిపోయిన తర్వాత పేర్చేటువంటి కట్టెలు. ఆ కట్టెలు ఆ శరీరాన్ని ఒక్కరోజు కొన్ని గంటల్లో మాత్రమే దహించి వేస్తుంది. కాబట్టి ఇతరుల మీద చింత, ఇతరుల మీద ద్వేషం అనేది ఎప్పుడూ కూడా పనికిరాదు. ఆ కోపము, ఆ ద్వేషము మన శరీరాన్ని, మన సంపదను, మన ఆత్మశాంతిని అంతా కూడా మనకు దూరం చేస్తుంది. అందుకోసమే శతకారులు కూడా చెప్పారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే దర్కమన్రు, తన దుఃఖమే నరకమన్రు, సిద్ధము సుమతి. ఇలా ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైనా అంశం ఉంటే వెంటనే దాన్ని తెలుసుకోవడం లేక వదిలిపెట్టడం చేయడం వల్ల ఆత్మశాంతి కలుగుతుంది. ఆత్మశాంతికి మించినటువంటి ఆనందం మరేది లేదు. ఆత్మశాంతికి మించినటువంటి ఆరోగ్యం మరేది లేదు. ఆత్మశాంతికి మించినటువంటి హాయి ఇంకా ఎక్కడూ దొరకదు.